తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. అబ్బా, మేడం గారికి ఫోన్ చేసి చెప్దాం అనుకుంటే ఎంగేజ్ అని వస్తుందేంటి? హలో శివ, హలో హలో. పెళ్ళట నిజమేనా? నిజమే, గుడిలో పెళ్ళి. హలో హలో శివ. హలో హలో, పెళ్ళి గుళ్ళోనా? అవును, నేను గుడికే వెళ్తున్నాను మళ్ళీ కోసం. హలో హలో. అయ్యో రాధా, 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 నీకెలా చెప్పాలి? హలో, ఎవరు? మేడం, నేను జాన్ని. మీరు చెప్పింది నిజమేనంట. ఏంటి ఏంటి మీరు చెప్పేది? అవును మేడం. హలో, మల్లికి వాళ్ళ గుళ్ళో పెళ్ళంట, అందుకే వెళ్ళాడంట. శివాకి తెలిసిందంట, ఆ పెళ్ళి ఆపడానికే వెళ్ళాడంట. హలో హలో హలో. అయ్యో భగవంతుడా, నాకెలాంటి అగ్ని పరీక్ష పెట్టావయ్యా? లేదు, నా కంఠంలో ప్రాణం ఉండగా అలాంటి తప్పు జరగనివ్వను. ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రోగజాన్నః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపురుజः షోడశేతా నామాని అప్పటే తృణ్యాదిపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా. అయ్యా నమస్కారం చేసుకోండి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. కాదు అన్న ఆడదాంతోనే కాపురం రంజిగా ఉంటుంది. నెలకు 1,00,000 రూపాయల జీతగాన్ని నాకే నో చెప్తుందా? 3 ముళ్ళు వేసి దాని పొగర అనుస్తాను. ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. ఇదిగో పంతులు, ముహూర్తానికి టైం అవుతోంది, త్వరగా కానీ. పేరయ్య గారు అన్నీ తెలుసున్నవారు, మీరు కూడా తొందరపడితే ఎలా? ఆపస్తంభ గృహ్య సూత్రాల ప్రకారం. ఓర్ని అబ్బా, మంగళసూత్రం కట్టించరా మగడా అంటే ఏవేవో సూత్రాలు చెప్తావేంటి? చెత్తం అక్కడికే వస్తున్నా. ఇదిగో, నువ్వెక్కడికి రావద్దు కానీ అక్కడే కూర్చొని పెళ్లి మంత్రాలు చదువు చాలు. ఓ అలాగే. కందకలేని దురదా కత్తిపేటకి ఎందుకు అన్నట్టు ఇక పెళ్లి తంతు మొత్తం తూతూ అన్నట్టే జరిపిస్తాను. అప్పుడు తమరికిచ్చే దక్షిణ కూడా సో సో అన్నట్లుంటుంది. అయ్యా అంతొద్దు గాని పెళ్లి కూతురుని తీసుకురండి. అలాగే.
మనసు నీది, నా వయసు నీది, నా బతుకే నీది. నీది కాని ఈ కట్టెల్లో కాలిపోవాల్సిందే. శివ, ఈ పెళ్లి గురించి నీకు తెలిస్తే నా కోసం నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావని నాకు తెలుసు. ఇన్నాళ్ళు నా గుండెల్లో ప్రేమ గురించి నీకు చెప్పలేకపోయినా, నీ ఒడిలో నా ఆఖరి శ్వాసని వదిలే ముందైనా, శివ నువ్వంటే నాకు ఇష్టం రా అని చెప్తాను. మరో జన్ముంటే తప్పకుండా నీ దాన్నే అవుతాను. ఈ జన్మకి నిన్ను అందుకోలేని ఈ మల్లిని క్షమించు. శివా, మళ్ళీ ఏంటి పిచ్చి పని? నేను రాననుకున్నావా? శివా, శివ నువ్వంటే నాకు పిచ్చి ఇష్టం. నువ్వే నా ప్రాణం. పిచ్చి మళ్ళీ తెలిసే నాకు, కానీ మీ నాన్న ఇలా తొందరపడతాడనే నేను అస్సలు ఊహించలేదు. అంటే నా ప్రాణం మీదకి వచ్చేదాకా నువ్వు నోరు తెరవన్నమాట. ఇదిగో నువ్వు ఇలా ఆరాటంతో ఉడుక్కుంటేనే నాకు చాలా బాగుంటుంది. దొంగవి నువ్వు. అవును, ఈ బంగారు ఖజానాన్ని దోచుకోవడానికి వచ్చిన గజ దొంగ నేను. పద, అడ్డొచ్చే దమ్ము ధైర్యం ఎవరికుందో నేను చూస్తాను. రా. ఓం లాభస్తేషాం కుతస్తేషాం పరాభవః యేషామింది వరవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. ఒరే శివ, నువ్విక్కడికి ఎందుకు వచ్చావురా? మళ్ళీకి ఇష్టం లేని ఈ పెళ్లిని ఆపడానికి. ఆపడానికి నువ్వెవడివిరా? నా మల్లికి స్నేహితుణ్ణి, కాబోయే మొగుణ్ణి. ఎంత ధైర్యం నీకు? ఇంకా చూస్తారేంటండి? పోలీసుల్ని పిలిపించండి. పిలవండి. నాకిష్టం లేని పెళ్లి చేస్తున్నారని నేను కూడా చెప్తాను. మళ్ళీ ఈ పెళ్లి ఆగితే ఏం జరుగుతుందో చెప్పాను, గుర్తులేదా? ఏంటి వీరయ్య మావా, విషం తాగుతానని బెదిరించి మళ్ళీని పెళ్లి కొప్పించాలనుకున్నావా? మళ్ళీ నాదే. ఎవ్వరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ తీసుకెళ్తాను.